శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాలుగా మా ఛానల్ ని ఆదరిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తూ ఉన్నాము. 2026వ సంవత్సరంలో జనవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే, గురు చంద్రుల యొక్క కలయిక మిథున రాశిలో జరుగుతోంది. కేతువు గారు సింహ రాశిలో ఉన్నారు. ఇక బుధ శుక్ర రవి కుజ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నాయి. రాహు గారు వచ్చేసి కుంభరాశి, శని గారు వచ్చేసి మీనరాశి. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది, కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క అలాగే సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని తెలియజేస్తుంది. మనకి వార ప్రారంభపు రోజునే గజకేసరి యోగం ఆరంభం అయి ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా తెలియజెప్పచ్చు. గురుచంద్రుల కలయిక ఏ రాశి వారికైనా కూడా చాలా మంచి గజకేసరి యోగం అంటాం కాబట్టి ఆ 2 గ్రహాల కలయికని, ఇక ఈ గజకేసరి యోగం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఇస్తుంది అంటే, 10 మందిలో ఉన్నతంగా ఉండేటట్టుగా, ఉన్నత స్థితికి ఎదిగేటట్టుగా, ఆర్థిక పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, ధనము పరంగా చాలా చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే గోచారంలో అంత చాలా గొప్ప ప్రభావాన్ని చూపించకపోయినా జన్మ జాతకంలో ఈ గురు చంద్రుల కలయికలు ఉన్నవారికి గాని, గురు చంద్రుల దృష్టులు ఉన్నవారికి గాని, లేదా గురువు గారు చంద్రుడు ఇద్దరు ఒకరినొకరు కేంద్రాల్లో ఉన్నవారికి గాని చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ఇక్కడ చూడండి, ధనస్సు రాశిలో బుధ కుజ శుక్ర రవి 4 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. అయితే ఈ 4 గ్రహాలు కూడా ఇటు గురువు గారి దృష్టిలోనూ ఉన్నాయి, ఇటు శని గారి దృష్టిలోనూ ఉన్నాయి. ఈ కలయికలో మనం ఏమి చెప్పుకోవచ్చు, వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళకి గాని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాలు విషయంలో, అనారోగ్యం విషయంలో, ఆర్థిక పరమైన చిక్కుల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రాశి వారు తీసుకోవాలి. ఇది ప్రతి రాశికి ఏదో ఒక స్థానం అవుతుంది కదా 12 రాశుల వారికి కూడా. కాబట్టి ఇక్కడ చతుర్గ్రహ కూటమి కాబట్టి, అందున శని గారి దృష్టి పడుతోంది కాబట్టి ఈ చెప్పుకున్నటువంటి విశేషాంశాలు అతి జాగ్రత్తగా మీరు సంచరించుకుంటూ వెళ్ళాలి. ఇది మటుకు చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శని మీద ఉంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి కూడా కుజుని మీద ఉంది కదా. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి గురుచంద్రుల మీద ఉంది. ఇక్కడ గురు మంగళ యోగము, చంద్ర మంగళ యోగము కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ యోగాలు ఏ రాశి వారికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలి అనే చెప్తూ ఉన్నది. ఇక వీటి యొక్క ఇంకా ముఖ్యమైన ఫలితాలు ఆ రాశులకి తెలియజెప్పుకుందాము. ఇప్పటి వరకు అయితే అన్ని రాశుల వారు కూడా తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, కన్యరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు గల గ్రహాల యొక్క స్థితి సంచార కాలాలని పరిశీలన చేసినట్లయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి గాని, బుధుని యొక్క స్థితి గాని చాలా చాలా బాగుంది. షష్ఠ స్థానంలో రాహు గారు బాగున్నారు. ఇక దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాలు యోగవంతంగా ఉన్నాయో అనుకూల ఫలితాలే ఉన్నాయి. ధనానికి సంబంధించి, అలాగే మిత్రులకి సంబంధించి, శత్రువులు తగ్గిపోవటం గురించి గాని, విజయావకాశాలు మీ చేతికి అందడం గురించి గాని చాలా చాలా బాగుంటాయి. ధన లాభాలు కూడా చాలా బాగున్నాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది. సంతృప్తికరంగా ఉండేటటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే మీకు తెలియని మనోవ్యధ మిమ్మల్ని వెన్నాడుతూ ఉంటుంది. దీని గురించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చదవండి. అలాగే శని గారికి హనుమాన్ చాలీసా చదవండి. ఈ 2 చెప్పదగినటువంటి సూచనలు. తదుపరి మనశ్శాంతి ఏ విధంగా తగ్గింది అనేది ఆలోచించుకోండి. మనశ్శాంతి తగ్గేటటువంటి పరిస్థితులు చాలా ఏర్పడతాయి. వాహనాల విషయంలో ఇబ్బందులు ఉండడం కానీ, వాటి కొనుగోలు అమ్మకాల రీత్యా కానీ, భూమి కొనుగోలు అమ్మకాల రీత్యా కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, ఇంకా వేరే ఏవైనా స్థిరచర ఆస్తుల అమ్మకం గురించి కానీ, ఏ దాని గురించి అయినా తీసుకోండి, ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే
వివాహేతర సంబంధాలు కూడా ఇబ్బంది కలిగించే అంశాలే. రక్తస్రావాలు అవ్వడము, కంతులు ఉండడము, ఆపరేషన్ అవ్వడము, ఏదైనా దెబ్బలు తగలడము, కత్తులు, చాకులు ఇలాంటి వాటితో శరీరానికి బాధ కలగడము, ఈ అంశాలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంది. అందరికీ అన్నీ ఉంటాయి అని చెప్పి భయపడొద్దు. ఏదో వాళ్ళ జన్మ జాతక గ్రహస్థితుల రీత్యా ఏదో ఒక దాని వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వీటన్నిటినీ జయించాలి అంటే నవగ్రహాలకి ఒక్కసారి హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది. ఇది కొంచెం ఖర్చుతో కూడినటువంటి పనే అయినా ఈ సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులు కాబట్టి ఇవి ఒకసారి మీరు పరిహారం చేసుకున్నట్టయితే, నవగ్రహ హోమం చేసుకోవాలి. పరిహారం చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది. ఎప్పుడైతే మనశ్శాంతి ఉందో గ్రహస్థితుల వల్ల ఏదైనా చెడు జరుగుతూ ఉన్నా మీరు దాన్ని తట్టుకోగలిగే ధైర్యం వస్తుంది. తట్టుకోగలిగే ధైర్యం వచ్చింది అంటే ఇంకా మీరు భయపడాల్సిన పని లేదు. దాని గురించి మీరు ఆలోచించరు. తట్టుకోలేకపోతే ఆలోచించుకోవాలి కానీ శరీరం కానీ ఆర్థిక పరిస్థితి కానీ మానసికమైన దృఢత్వం కానీ తట్టుకోగలిగాము అంటే ఇక భయపడాల్సింది లేదు. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారం తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ హోమం చేసుకోలేమండి, మాకంత శక్తి చాలడం లేదు, ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు అనుకునే పక్షంలో నవగ్రహాలకి సంబంధించి నవధాన్యాలు దానం చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవేల్పికి పూజ చేయండి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చి ఉండి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంది. దానితో పాటుగా కొంచెం వేదన ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మాతృవర్గ రీత్యా కొంచెం బాగున్నటువంటి కాలం ఉంది. మీరు మాతృవర్గానికి లేదా మాతృమూర్తి గారికి సేవ చెయ్యండి. ఈ కాస్త మానసిక వ్యధ కూడా తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.